జై శ్రీ గణేష, జై శ్రీరామ్. మనమైతే ఈరోజైతే ఆదియోగి శివశంకర మూర్తి కళాకార్ వారి వర్క్షాప్లో వచ్చేసాము. సో అనూప్ రాజ్ సింగ్ మన బాబు ఆయన తయారు చేస్తున్నారు. సో లోపలికి వెళ్దాం మనమైతే. సో ఇక్కడ చూసుకుంటే మనకైతే ముంబై స్టైల్ మళ్ళీ మనకైతే బొజ్జ వినాయకుడు కూడా ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ విగ్రహం మనమైతే ఈ విగ్రహం చూసుకున్నాము. సో ధూల్పేట్ స్టైల్ మన వినాయకుడు అయితే భారీ బొజ్జ వినాయకుడు అయితే కూర్చొని ఉన్నారు. మంగళమూర్తి సిట్టింగ్ పొజిషన్. సో హైట్ వచ్చేసి ఇంచుమించు మనకైతే 10 feet వస్తుంది విత్ బ్యాక్గ్రౌండ్. బేస్ అయితే మనకైతే ఇంచుమించు అయితే 6 to 8 feet వెళ్ళిపోతుంది. సో పక్కన వచ్చేసి ఇది పువ్వు మీద కూర్చున్నట్టు వినాయకుడు వచ్చేసి కూర్చొని ఉన్నారు. మంగళమూర్తి సిట్టింగ్ పొజిషన్. మళ్ళీ మనకైతే తొండం చూసుకోవచ్చు ఎంత బాగా అయితే తిప్పినారో. సో హైట్ అయితే ఇంచుమించు మనకైతే 7 to 8 feet ఉంటుంది. బేస్ అయితే మనకైతే 4 to 5 feet వెళ్ళిపోతుంది ఈ విగ్రహాన్ని. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇది కూడా మనకైతే యూనిక్ ఐడల్ అనమాట. పక్కన వచ్చేసి లైన్ ఇచ్చారు అన్న వాళ్ళైతే రైట్ సైడ్లో. సో హైట్ అయితే ఇంచుమించు మనకైతే 10 to 11 feet ఉంటుంది. బేస్ అయితే మనకైతే 4 to 5 feet వెళ్ళిపోతుంది. సో ధోతి వర్క్ కూడా వేసారన్న వాళ్ళు ఈ విగ్రహానికి అయితే. సో బ్యాక్గ్రౌండ్లో కూడా చూసుకోవచ్చు ఫైర్ అనమాట. ఇక్కడ చూసుకుంటే ముంబై స్టైల్ వినాయకుడు అనమాట ఇది. సో బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే అయితే మనకైతే శివుడు బొంబంబోలే. సో ఇక్కడ సైడ్ వచ్చేసి అయితే నంది. సో హైట్ వచ్చేసి ఇంచుమించు అయితే మనకైతే 9 to 10 feet ఉంటుంది వినాయకుడికి వచ్చేసి. సో బేస్ అయితే మనకైతే 4 feet వెళ్ళిపోతుంది. సో సింహాసనం మహారాజా సిట్టింగ్ పొజిషన్లో మనకైతే స్వామివారి దర్శనం చేస్తున్నారు విత్ ఎల్లో కలర్ ధోతి ఫినిషింగ్. సో కుందన్ వర్క్ చూసుకోండి ఎంత బాగుందో అన్న వాళ్ళదైతే. సో నాకైతే ఐస్ వర్క్ అనేది చాలా నచ్చింది. ఒకవేళ మీకు కూడా నచ్చుంటే జై శ్రీ గణేష అని అయితే కమెంట్ చేయండి. సో బ్యాక్గ్రౌండ్లో కూడా త్రిశూలం ఇవ్వడం జరిగింది. సో పక్కన వచ్చేసి ఇంకో విగ్రహం. సో పెయింటింగ్ వర్క్ అనేది పెండింగ్ అనమాట. సో 2-3 daysలో మనకు అన్న వాళ్ళు ఇది కూడా తయారు చేసేస్తారు. సో ఇది కూడా కొత్త మోడల్ అనమాట. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకైతే ఏనుగులు ఇవ్వడం జరిగింది కోర్లో. సో బేస్ అయితే మనకైతే 3 feet ఉంటుంది. హైట్ అయితే ఇంచుమించు మనకైతే 4 to 5 feet ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్లో ఫైర్ ఇంకా కీర్తిముఖ ఉన్నారు. పక్కన వచ్చేసి ఇంకో విగ్రహం మహారాజా సిట్టింగ్ పొజిషన్లో మనకు దర్శనం చేస్తున్నారు. హైట్ అయితే ఇంచుమించు అయితే 10 feet ఉంటుంది. శుభ్ లాభ్ బ్యాక్గ్రౌండ్ అని అయితే అన్న వాళ్ళైతే ప్రొవైడ్ చేశారు. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకైతే కూర్లో అయితే ఎలిఫెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఇంకో విగ్రహం మహారాజా సిట్టింగ్ పొజిషన్లో దర్శనం చేస్తున్నారు. వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అయితే మనకైతే పంక్ ఇచ్చారు పంక్. సో కింద చూసుకుంటే అయితే మనకైతే పికాక్స్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. సో చేతిలో అయితే గద పట్టుకున్నారు స్వామివారు అయితే. సో హైట్ అయితే ఇంచుమించు మనకైతే 10 to 11 feet ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఇంకో విగ్రహం మనకైతే ముంబై స్టైల్తో అన్న వాళ్ళు డిజైన్ చేశారు. సో హైట్ అయితే ఇంచుమించు మనకైతే 8 to 9 feet ఉంటుంది. బేస్ అయితే మనకైతే 4 feet. సో అన్న వాళ్ళ కుందన్ వర్క్ అయినా కానీ ధోతి వర్క్ అయినా చాలా బాగుంది. సో కింద కూడా మనకైతే ఎలిఫెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా చూసుకుంటే ముంబై స్టైల్. సో హైట్ అయితే ఇంచుమించు మనకు 5 feet వెళ్ళిపోతుంది. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కీర్తిముఖ విత్ ఫైర్. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మన కూర్లో అయితే ఎలిఫెంట్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహం స్వామివారు వచ్చేసి అయితే మహారాజా సిట్టింగ్ పొజిషన్లో మనకైతే దర్శనం చేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఈగల్ ఇచ్చారన్న వాళ్ళు విత్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్. సో పక్కన వచ్చేసి మనకైతే ఆవు ఇవ్వడం జరిగింది దూడ. సో బేస్ అయితే మనకైతే ఇంచుమించు 4.5 to 5 feet ఉంటుంది. హైట్ వచ్చేసి అయితే మనకైతే ఇంచుమించు 10 to 11 feet వెళ్ళిపోతుంది విత్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ కూడా చూసుకుంటే అన్న వాళ్ళు అయితే డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వాడారు. ఇక్కడ కూడా హైట్ వచ్చేసి ఇంచుమించు మనకైతే 11 feet ఉంటుంది. సో పక్కనైతే మనకైతే ఎలుక మహారాజ్ ఇచ్చారు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో. సో ఇది ఫ్రెండ్స్ మన ఆదియోగి శివశంకర వారి వర్క్షాప్లో అప్డేట్. సో ఇంకో వీడియోలో కలుసుకున్నాం. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.